ఈరోజు నాకు చాలా ఇష్టమైన స్పెషల్ వ్లాగ్ అనమాట. ఏంటి అని అంటే, రేపు మా అమ్మాయి బర్త్‌డే. మా చెల్లి నా పాప కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ అన్నది ప్లాన్ చేసింది. ఏంద్రా హెయిర్ స్టైల్ మీ అక్కది? గనిలు, గని తల్లి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, హ్యాపీ బర్త్‌డే టు యూ. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. రేపు సాయంత్రం ఎలాగే చేస్తాం కదా. ఇవాళ వద్దులే, దాని బదులు ఐస్ క్రీమ్ తినొద్దాం. స్పెషల్గా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఏంటి వెళ్ళేది? ఆగిద్ది కారు. అంటే అది గనమ్మ అమ్మమ్మ తమ్ముడిని ఎత్తుకుంది, పిన్ని లియాని ఎత్తుకుంది. ఒకసారి టూల్ కిట్ ఉందేమో చూడు. బాబాయ్ కారు చూస్తున్నారు డిక్కీలో చూడు. అక్క బర్త్డే కోసం కష్టపడుతున్నా అన్న చెల్లెళ్ళు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకొక విషయం చెప్పనా, కార్ రిపేర్ అవ్వలేదు. పెద్ద ప్లానింగే. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు నటి శ్రావణి. సో ఈరోజు నాకు చాలా ఇష్టమైన స్పెషల్ వ్లాగ్ అనమాట. ఏంటి అని అంటే, రేపు మా అమ్మాయి బర్త్డే. ఈరోజు నవంబర్ 18th, తెల్లారితే నవంబర్ 19th. నవంబర్ 19th మా ఇంటి మహాలక్ష్మి, మా అమ్మాయి బర్త్డే అనమాట. సో ఆబ్వియస్లీ అందరూ నైట్ 12 o'clockకి కేక్ కట్ చేస్తారు కదా. కానీ నేను మా అమ్మాయికి ఏం చెప్పానంటే, నీకు కేక్ కట్ చేయట్లేదు, ఏమీ లేదు, ఏముందిలే రెగ్యులరే కదా, రేపు స్కూల్ నుంచి వచ్చాక చూద్దాం, ఇవన్నీ చెప్పి పడుకోబెట్టాను అనమాట. బట్ మా చెల్లి నా పాప కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ అన్నది ప్లాన్ చేసింది. ఆ విషయం మా అమ్మాయికి కూడా తెలీదు. మంచిగా నిద్రపోతుంది అనమాట. మన నిద్ర లేపి ఆ సర్ప్రైజ్ ఏంటి, తను ఎలాగ రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనము చూద్దాం. ఫస్ట్ అయితే లేపుదాం పదండి. మా అమ్మాయి పడుకుంది, మా అబ్బాయి ఏమో అక్కతోటి హెయిర్ కట్ చేద్దామని మెలకు ఉన్నాడు. అన్నయ్య, అయ్యో 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 ఏడుపు వస్తుందా? ఎందుకు నాన్న? వద్దులే నీదేలే హ్యాపీ బర్త్డే. అక్కని లేపిదా? సరే అక్కని లేపి. వద్దులే ఏంట్రా ఇది? అక్కల మాన్స్టర్ లాగా వేసుకుంది జుట్టు. హ్యాపీ బర్త్డే చెప్పి అక్కకి లేపియా. ఏంద్రా హెయిర్ స్టైల్ మీ అక్కది? అరే రే 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 రే. మా అబ్బాయి ఏంటంటే వాడిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ అక్క బర్త్డే సెలబ్రేషన్లోనే నేను ఉన్నాను, నేను వచ్చి వాడిని పడుకోబెట్టట్లేదని వాడికి ఏడుపు వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు నాకు బజ్జింది. కేక్ కట్ చేసి కేక్ అమ్మమ్మ చేసి మా వాడు ఏడుపు మొదలు పెట్టాడు. ఇలా చూడు, హాయ్ చెప్పి అందరికీ హాయ్ చెప్పి, అక్క హ్యాపీ బర్త్డే అని చెప్పి. వద్దులే సరే ముందు అక్కని లేపుదాం. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పియా. ఆహానా? అయ్యా అలా అంటే అలా చెప్పి ఇదా. గనమ్మా అక్కని లేపు. గని తల్లి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, అది చూడరా జుట్టు ఏంట్రా వేసుకొని పడుతుంది. అమ్మా లేకిరా. గనమ్మా వెయిట్. పక్కని గని తల్లి లేపు. గనమ్మా, గనిలు, గనిష్క
గంతల్లి ఇలా చూడు. అదేంట్రా ఇలా చూడరా. ఏంట్రా అది నిద్ర మత్తులు అలా చేస్తున్నావా ఏంటి? ఏది ఇలా చూడ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే. నువ్వేంట్రా నిద్రలో అలా చేసావు? ఏం చేసావు గుర్తుందా? ఏం చేసావా? గనమ్మా అన్నావు. హ్యాపీ బర్త్డే చెప్పక్కకి. హీరా హ్యాపీ బర్త్డే టు యూ. తర్వాత 3 డేస్లో మమ్మీ బర్త్డే. 3 డేస్లో మమ్మీ బర్త్డే. మమ్మీ బర్త్డేస్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, బేబీ బర్త్డేసే ఇంట్రెస్ట్. సరే ఇలా రా నాతోటి. నీ బర్త్డే కదా, బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దు. అంటే ఎలాగ కేక్ కటింగ్ అన్నది లేదు కదా, రేపు చేద్దాంలే అని చెప్పాను. ఎందుకు 2 కేక్ కటింగ్స్ అంతే కదా బేబీ. ఇలా రా. నీ అభిప్రాయం ఏంటి? కేక్ కటింగ్ చేయాలని ఉందా? నా ఇష్టమా? రేపు సాయంత్రం ఎలాగే చేస్తావు కదా. ఇవాళ వద్దులే, దాని బదులు ఐస్ క్రీమ్ తినొద్దు, స్పెషల్గా డిఫరెంట్గా ఉంటుంది కదా. అన్న ఐస్ క్రీమ్ తినియా? నువ్వేమన్నా చెప్పరా బాయ్, నేను ఏడుస్తా అంతేనా. పద కేక్ ఐస్ క్రీమ్ తినొద్దాంపా. దగ్గొచ్చియా? ఐస్ క్రీమ్ తింటే దగ్గొచ్చియా? అయ్యా ఐషి వద్దా అయితే? వినండి, చూసి నేర్చుకోండి. ఐస్ క్రీమ్ తింటే దగ్గు వస్తుందంట. ఐస్ క్రీమ్ వద్దు షాము అని చెప్పాడు. చెప్పు వాళ్ళకి, వద్దు చెప్పు. వద్దు షాము. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏది ఎలా చెప్తున్నావు మళ్ళీ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. ఐస్ క్రీమ్ తినేసి వద్దాం రా. మెల్లగా కేక్ కట్ చేయించట్లేదు కదా. అవునా బేబీ, ఐస్ క్రీమ్ తింటావా? అదైతే ఒకసారి వించు పట్టుకో. వాడంట సార్ చెప్తున్నాడు అందరికి, ఐస్ క్రీమ్ నో దగ్గొచ్చి అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు బాబు ఐస్ క్రీమ్ తినడా? తిండు. అన్నది కూడా షాము తింటాడు. పిన్ని వెళ్దామా? పిన్నోళ్ళ ఇంటికి ఎందుకు? పిన్ ఎందుకు గుర్తొచ్చింది నీకు? పిన్నా? సరేలే వెళ్దాంలే. పద బర్త్డే గర్ల్. తల్లి కార్కేసేదిరా. ఎదుగుదిగా తీసు. పద అన్న పద. చలో 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 పద నాన్న. అర్ధరాత్రి 12 గంటలకి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తాడు. నడకొచ్చంటండి మా అమ్మకి. సో మా లైన్ మొత్తం గనిష్క అలాంటివే వద్దు. పద. ఉరి వద్దురా. రా వద్దు వెనక్కి రా. చుట్టూ తిరగొద్దు. మీ అమ్మమ్మ అంత స్ట్రాంగ్ కాదులే మనం. పద. మా ఇంటి దగ్గర మొత్తం రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, అందుకని ఇలా ఉంది. అయినా కూడా అర్ధరాత్రి. ఏమైందిరా? చలా మరి చల్ల ఐస్ క్రీమ్ ఏం తింటావు? ఇంటికి వెళ్ళిపోదామా? తింటావా? సరేలే అయితే పద. అవును, పిన్ని ఫోన్ చేసి విష్ చేసిందా నీకు? చేయలేదా బాబాయ్? చేయలే. నువ్వు ఇలాగా ఇక్కడ వచ్చి దగ్గరకు వచ్చి చెప్పు.
అక్కకి హ్యాపీ బర్త్డే టు యూ చెప్పలేదా పిన్ని బాబాయ్? మర్చిపోయారేమో నానా. మర్చిపోయారంటావా గని? మర్చిపోయారా జోజో చేశారో మరి. రేపు దెబ్బలాడదాం ఉండి. పిన్ని బాబాయ్ అసలు ఎలా మర్చిపోతారు నీ బర్త్డే కదా? అయినా ఎవ్రీ బర్త్డేకి వస్తారు కదా, ఎందుకు రాలేదంట? నేను రాలేదేమో. పిలిచావా బర్త్డేకి బాబాయ్ని పిన్నిని? ఇప్పుడు పిలవలేదు, అందుకే వాళ్ళు పిలవలేదా? పిలవకుండా ఎలా వస్తారు నాన్న మరి? అందుకని అలిగి విష్ కూడా చేయలేదేమోరా. ఇంక ఇప్పుడు ఫోన్ చేస్తారా? ఇప్పుడు ఫోన్ చేస్తా, ఆహా ఇప్పుడు గుర్తొచ్చావా మేము గనిష్కకి అని అంటే పిన్ని ఇప్పుడు ఎలా వస్తాం మేము అంటారు. యూ హ్యావ్ టు ఇన్వైట్ నో బేబీ. అరే రే రే, సరేలే డిసప్పాయింట్ అవ్వకలే. పిన్నికి నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను రేపు, సరేనా? అన్నా అక్కకి హ్యాపీ బర్త్డే టు యూ చెప్పావా? ఏమని చెప్పా? ఏమని చెప్పి మీ అమ్మమ్మ ఎందుకు దాకుంది? సగం మొహం కనపడుతుంది. అరే నేను గనిష్క కోసం ఒకటి తీసుకున్నాను, అది ఇంట్లో మర్చిపోయాను. బా సరే వెనక్కే వెళ్తే ఇటు వెళ్దాం, ఓకేనా? కొంచెం లేట్ అవుతుంది, పర్లేదా గనిష్క? నేను నీకోసం ఒకటి తీసుకున్నాను నాన్న, మరి అది ఇవ్వకపోతే ఎలాగో చెప్పు. అసలు ఏంటి ఇంత మర్చిపోతున్నాను? మళ్ళీ వెనక్కి వెళ్ళి తమ్ముడు ఏమన్నా అంటే జరిగిపోతే ఇప్పుడు ఎలాగరా? కారు ఇగ్గొట్టు అంటున్నాడు. ఇప్పుడు అసలే కారు ఆగిపోతే ఏంటి వెళ్ళేది? ఆగిద్ది కారు. అంటే అది అరే ఏంట్రా నువ్వు? అమ్మో మళ్ళీ ఆన్ అయింది. వెనక్కి పోని వెళ్తుందేమో. వెనక్కి పోని కొంచెం పక్కకి తీ, ఇటు సైడ్కి. ఇటు సైడ్ కాదు, వాడు అన్నందుకు ఆగిందా అనుకోకుండా ఆగిందా? ఇదేం అర్థం అవట్లేదు. ఎందుకన్నా మంచిది లైవ్లోనే ఉందాం మనం. వెనక్కి తీ కొంచెం. స్టక్ అయిపోయిందమ్మా ఇది, ఇదే స్టక్ అయిపోయింది. ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్తుందేమో. ఒకసారి ట్రై చేయి. ఈ పక్కకి వెనక్కి వెళ్తుంది. వెనక్కి. Please select the parking mode if you need assistance. కొంచెం పక్క కన్నా తీయి, మరి దారిలో అయిపోతాయి ఇలాగా. వెనక్కి. ఇది ఓకే, బట్ ఇంకో చూడు. రేయ్ గేర్ స్టక్ అయిపోయింది. ఒక నిమిషం ఉండు, నేను బానెట్ ఓపెన్ చేసి చూస్తా. అసలు ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. గనమ్మ ఏదైనా కార్ వస్తే ఆపరాను కొంచెం. పక్కన నిలబడినానా? ఆపమన్నావని ఎదురుకుండా నిలబడ. కార్ ఆగిపోయిందన్నా. ఆగో చూద్దాం. షిట్ రే, ఏంట్రా ఇలా జరిగింది? కార్ కూడా అరుస్తుంది ఏంటో. నోను ఏడ్చి నోను. కార్ వేరే కార్ వస్తుందేమో చూద్దాం. వేరే కార్ ఏదైనా వస్తుందేమో చూడు, ఆపు. అలాగ ఆపు, రోడ్డు మధ్యలో ఉండి సైడ్ కుండా ఆపుతారు. ఇదంతా రికార్డ్ చేద్దాం మన సేఫ్టీ కోసం. నవ్వే డేస్ అసలు ఎలా ఉంటుంది పరిస్థితులు తెలియవు కదా. నైట్ టైమ్స్, అందులో 12:30 దాటింది కాబట్టి
రికార్డ్ చేసుకోవడం బెటర్. బయటికి ఎందుకు వెళ్ళా ఉంటే మా అమ్మాయి కోసం వెళ్ళాను నేను. కార్ ఆపినానా? అరే ఆపకుండా వెళ్ళిపోతున్నారా? ఆగు బాబాయ్, కార్ ఆగిపోయింది అసలు. నాకు ఏమైందమ్మా? నువ్వు కార్ ఆగిపోయిందంట పిన్ని. కార్ వస్తుందో చూసుకో. ధను కార్ ఆగిపోయింది ధను. హ్యాపీ బర్త్డే గ్రీష్మ. ఇది సర్ప్రైజ్ కారు. ఈ కార్ ఎవరిదో మాకు తెలియదు బాబోయ్. ఇది మరీ బాగుంది. కాదు వాడేంటి మీద మీదకి వస్తాడు? మహానే చెప్పాడు కారు ఇరగొడుతున్నావు నువ్వు అని. నేనంట కారు డ్రైవింగ్ చేసి ఇరగొట్టానంట. సరేలే, ఇంక నైట్ టైం ఏముంటాం, మేము ఐస్ క్రీమ్ తిందామని బయటకు వచ్చాము. దానికి కొన్నది మర్చిపోయామని ఇంకా కారు ఆగిపోయింది ఇక్కడ. ధను టూల్ కిట్ ఉందా గనమ్మ? ఏముంది? సరేలే, చూడదు ఒకసారి. ఎందుకు బానెట్ ఓపెన్ చేసి చూడు. లేదా వాటర్ చూపిస్తారు అటు ఇటు. అది వాటర్. ఇదే చెరువు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఏమంటారు దాన్ని? అంటారు చెరువు అని. ఇలా అర్ధరాత్రి కారు ఆగిపోయింది. మనం ఇలా నైట్ టైం వాకింగ్ చేస్తుంటే నీ ఫీలింగ్ ఎలా ఉంది? అది కూడా ఇలా చలికి వణికిపోతూ మాట రాకుండా. సరేలే, ఎలా ఉంది చెప్పు నీ ఎక్స్పీరియన్స్. తిరుగు 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 తిరుగు. మనం ఇలా తిరుగుతూ ఉంటాం. వచ్చే పోయే వాళ్ళందరూ ఏం ప్రాబ్లం అయిందో అనుకుంటారు. మన కార్ ఏదో రిపేర్ బాబాయ్ ఉన్నాడు కాబట్టి చేసేద్దాం. ఇలా చూడు, మరి రోడ్డు చూడు ఎంత ఖాళీగా ఉందో. బాగుంది కదా. అది స్టార్ట్ అవ్వట్లేదు అదను. కాదు టూల్ కిట్. గనమ్మ అమ్మమ్మ తమ్ముడిని ఎత్తుకుంది, పిన్ని లియాని ఎత్తుకుంది. ఒకసారి టూల్ కిట్ ఉందేమో చూడు. బాబాయ్ కారు చూస్తున్నారు డిక్కీలో చూడు. ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ కాదు పిన్ని బాబాయ్ సర్ప్రైజ్ ఇదంతా. పైకి కొట్లిల్లి, పైకి పైకి. ఏ కేక్ మీద పడుతుంది. వా అన్నా అన్న అక్క హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే బేబీ. ఎలా ఉంది సర్ప్రైజ్? వావ్. ట్వీట్ అమ్మా ట్వీటు. కేక్ ఇదిగో ఇలా చూడు. కేక్ కట్ చేసి మొత్తం పిన్ని ప్లాన్ చేసిందిరా నీకోసం.
కట్ చేద్దామా? ఎక్సైటెడ్? అరే కేక్ కింద ఏదో ఉందేంట్రా గ్రీన్ కలర్ లో. గిఫ్ట్ బాక్స్. ఓహో గిఫ్ట్ బాక్స్. అయ్యో కింద ఇంకో గిఫ్ట్ బాక్స్ ఉంది. అయ్యో దామరా కేక్ కట్ చేద్దాం. చూడు. అక్క బర్త్డే కోసం కష్టపడుతున్నా అన్న చెల్లెళ్ళు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తమ్ముడు చెల్లెళ్ళు. రెండు కేక్ కట్ చేసేద్దాం. గణేష్ కదా, రెండు కేక్ కట్ చేసేద్దాం. బర్త్డే కనిపించట్లేదు. తొందరగా కట్ చేయి. దాన్ని ఇటు నిలబడదాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ గనిష్కా, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు. చెప్పరా. అని ఎగ్ ఉంటుంది ఏమో అని. సరేలే పిన్నికి పెట్టు, పిన్ని బాబాయ్కి పెట్టు ఫస్ట్. పో 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 ఫస్ట్ మీరు పెట్టండి. ఇద్దరు ఒకరు ఎవరో ఒకరు పెట్టండి, పిల్లలు వణికిపోతున్నారు. దా గుద్దే పని అయిపోతురా. తీయాలి వాళ్ళ వల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే. పెడతా పెట్టు మౌత్లో పెట్టు. ఎలా ఉందన్న కేక్? రస్మలై కేక్. ఆగల ఎక్కువ మెల్లగా తిను. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బేటా. ఓఫో ఫ్లారా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే కనిష్క. పెళ్ళి కూడా ఇస్తుంది, తీసుకో. వారందా చూడు. వావ్ సూపర్. నెక్స్ట్ వీడియోలో ఇదేంటో చూద్దాం. వ్లాగర్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇదేంటో చూద్దామంట. సరే హ్యాపీయా నువ్వు? సే థ్యాంక్స్ టు పిన్ని బాబాయ్. చలో నీకు ఒక విషయం చెప్పనా, కార్ రిపేర్ అవ్వలేదు. ఎస్. సో ముందే ఇక్కడ ఆపితే నీకు తెలిసిపోతుంది అని చెప్పి కార్ రిపేర్ ఇవంతా మేము ఆడిన డ్రామా, నా స్క్రీన్ ప్లే. ఓకే, ఎలా ఉంది నీకు ఈ సర్ప్రైజ్? నువ్వు నిజంగా కార్ ఆగిపోయింది అనుకున్నావా? అవునా? సరే సరే చలో చలో విల్ గో హోమ్.
అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మై లవ్లీ డాటర్. అందరూ హ్యాపీ బర్త్డే గణేష్ కానీ విష్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రావణి, బాయ్ బాయ్. ఇంటికి వెళ్దాం.